హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎవరైనా కూడా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాపారం చేయాలంటే కనుక అమెరికా డాలర్లపైనే ఆధారపడుతున్నాయి. ఆ డాలర్ రేటు మీదే మిగతా కరెన్సీ అంతా కూడా కౌంట్ అయితే జరుగుతుంది. అయితే దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా డాలర్లని ఆ దేశపు కరెన్సీగా మార్చుకోవాలి అంటే మళ్ళీ అదనపు ఖర్చులు అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే కనుక డాలర్కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ అయితే కనుక రాబోతోంది. నిజాన్ని చూస్తే గత ఏడాది రష్యాలో బ్రిక్స్ సమావేశం అయితే జరిగింది. అంటే ఈ బ్రిక్స్ సమావేశం అంటే కొన్ని దేశాలు, ఒక 5 దేశాలు కలిపి ఈ సమావేశం అయితే కనుక నిర్వహించడం జరిగింది. డాలర్కు పోటీగా కొత్త నోటును అయితే కనుక తీసుకుంటే కొత్త కరెన్సీని తీసుకురావాలని చెప్పేసి వారైతే భావించారు. దానికి యూనిట్ అని నామకరణం చేశారు. అమెరికా డాలర్తో అయితే కనుక సంబంధం లేకుండా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించాలనే సంకల్పానికి ప్రతీకే యూనిట్ అని చెప్తున్నారు. మనం రోజు వాడే రూపాయలు లేదా డాలర్ లాంటి కరెన్సీ కాదు. ఇది దేశాల మధ్య వ్యాపారం, అంటే మన లోకల్ కరెన్సీ కాదు. ఏ దేశానికి ఆ దేశం కరెన్సీ ఉన్నప్పటికీ దేశాల మధ్య వ్యాపారం చేసుకోవడానికి విడిగా యూనిట్ అనే ఒక కొత్త కరెన్సీ అయితే కనుక తీసుకురాబోతున్నారు. ఇది ఒక డిజిటల్ చెల్లింపు సాధనం అంటున్నారు. దీనికి ఏంటంటే బంగారానికి మద్దతుగా దీని విలువలో 45% బంగారం మీద, 60% బ్రిక్స్ దేశాల కరెన్సీ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇది బ్లాక్ చైన్ అనే సురక్షితమైన డిజిటల్ పద్ధతిలో పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే ఇది ఏ ఒక్క దేశం కూడా దీన్ని అయితే కంట్రోల్ చేయదు. దీనివల్ల ఏ దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ కూడా యూనిట్ విలువ పెద్దగా పడిపోదు. అంటే ఇందులో చాలా దేశాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ యూనిట్ కరెన్సీలో. అందువల్ల ఏదో ఒక దేశం దీన్ని కంట్రోల్ చేద్దామని కానీ, ఆ దేశం ఆర్థిక వ్యవస్థ బాగుంటే దాని రేటు పెరిగిపోవడం, లేదా ఆర్థిక వ్యవస్థ బాగోకపోతే రేటు తగ్గిపోవడం లాంటిది ఏమి ఉండదు. అమెరికా 8,134 టన్నులతో పోలిస్తే 2024లో బ్రిక్స్ ప్లస్ దేశాల వద్ద 6,143 టన్నులు బంగారం ఉందని చెప్తున్నారు. చైనా, భారతదేశం కలిసి 2019 నుంచి 2024 మధ్య అదనంగా 572 టన్నులు కూడా సేకరించడం జరిగింది. ఒకప్పుడు బ్రిక్స్ దేశాలంటే గనక కేవలం 5 దేశాలతో స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే రష్యా, ఇండియా, బ్రెజిల్, చైనా, సౌత్ ఆఫ్రికాలతో ఈ కూటమి మొదలైంది, ఈ బ్రిక్స్కి సంబంధించి కూటమి. అయితే ఇప్పుడు ఇది ఇంకా పెద్దగా మారుతుంది. ఏంటంటే ఇందులో ఇప్పుడు సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇరాన్ వంటి దేశాలు కూడా ఈ కొత్త కరెన్సీ గ్రూప్లోకి అయితే చేరడం జరిగింది. నిజాన్ని చూస్తే ప్రపంచ జనాభాలో సగం మంది ఇప్పుడున్న దేశాల్లోనే ఉన్నారు. ఏంటి, ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఎమిరేట్స్, ఈజిప్ట్, ఈ అన్ని దేశాలు కలుపుకుంటే ప్రపంచంలో సగం జనాభా ఈ దేశాల్లోనే ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని బొగ్గులో 78%, గ్యాస్లో 36% కూడా ఈ దేశాల వద్దే ఉంది. సో ఇప్పుడు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఈ యూనిట్ అని కరెన్సీ కనుక తీసుకొచ్చినట్లయితే దేశాల మధ్య ఒప్పందం అయితే చాలా ఈజీగా ఉంటుంది. వ్యాపార సంబంధాలు అయితే చాలా సులభంగా చేసుకోవచ్చు అని భావిస్తున్నారు. అనుకున్నవి అనుకున్నట్టుగా, అంటే అమెరికాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి డాలర్ కంటే, అమెరికాకి ఏదైనా దేశం మీద కోపం వస్తే డాలర్ వాడకుండా ఆంక్షలు విధించేస్తుంది. అదే యూనిట్ అని కరెన్సీ కొత్తగా తీసుకొచ్చి వాడుకుంటే ఇంకా భయం ఉండదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులు వస్తుంటే ప్రపంచం అంతా కూడా ప్రభావితం అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చి కొత్త యూనిట్ అనే కరెన్సీ ఆ పద్ధతిని అయితే తగ్గించేస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. డాలర్ని కాదని యూనిట్ వైపు వెళ్ళడం అంత తేలిక కాదు. అన్ని దేశాలు ఈ కొత్త డిజిటల్ పద్ధతిని నమ్మాలి, దీన్ని ఎలా వాడాలి, ఇందులో చట్టాలు ఏంటి, స్పష్టమైన చట్టాలు, ఎవరు పడితే వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేయకుండా ఉండాలి. ఒకవేళ యూనిట్ వాడితే అమెరికా ఆ దేశాల మీద మళ్ళీ భారీగా పన్నులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాల మీద నచ్చకపోతే పన్నులు వేస్తున్నారు కదా, అలాగా వాళ్ళ కరెన్సీ వద్దంటే మళ్ళీ పన్నులు వేసే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇది వాటన్నిటిని దాటుకొని ఇది కనుక అమల్లోకి వచ్చినట్లు సక్సెస్ అయితే కనుక ప్రపంచంలో, అంటే భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యం తగ్గి మిగిలిన అన్ని దేశాలకు సమానమైన ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు. సో త్వరలోనే యూనిట్ కరెన్సీ మ్యాక్సిమం తీసుకురావడానికి అన్ని దేశాలు అయితే ప్రయత్నిస్తున్నాయి.